శివాయ గురవే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషతే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. చిన్మయానంద విరూపాక్షంలో సకల కవుల దర్శనాల్లో మరికొందరు కవులు. ఇప్పుడు పోతన గారి అందరి కవులు ఉన్నారు. అందరి కవులు శ్రీనాథ్ కూడా వచ్చాడన్నా మళ్ళీ ఒకసారి పునరాలోచన చేస్తున్నాము. ముందు చెప్పుకున్నాము నిన్న కొన్ని కవుల గురించి. ఆ కవుల యొక్క వివరాలు పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ముందు పోతన గురించి చెప్పుకుందాం. శ్రీనాథయుగంలో ఉన్న కవులలో పోతన స్థానం చాలా గొప్పది. ఈ శ్రీనాథుడు ప్రవృత్తి మార్గం ఉన్నతుడయ్యాడు. దేశాటనం చేస్తూ భోగభాగ్యం అనుభవించి కనకాభిషేక సన్మానాది గౌరవాలు కూడా పొందాడు. అయితే పోతన మాత్రం నివృత్తి మార్గంలో ఉండి గొప్పవాడే భోగభాగ్యాన్ని కూడా ఆశించకుండా అనేక కష్టాలు పలు కడగంట్లు పడుతూ భాగవతానుమానంతో పరమభక్తుడై వాళ్ళ అగ్రగణ్యులాగా తెలుగు వారి యొక్క హృదయంలో అధిష్ఠించి నిలబడ్డాడు. తెలుగు సాహిత్య రంగంలో ఇరువురు ప్రవక్తలు ఉన్నారు. తొలి ప్రవక్త తిక్కన మహాపురుషుడు. ఆయన హరిహరులకు అభేదము చెప్పని నిష్కామ కర్మయోగము ప్రబోధించిన ప్రవక్త. మలి ప్రవక్త పోతన మహాభక్తుడు కూడా. హరిహరులకు అభేదమునే చాటి సామాన్య ప్రజానీకమునకు కూడా అందుబాటులో ఉండు భక్తి మార్గమును బోధించను. మరియు శ్రీకృష్ణ పరమాత్మ తత్వమును ఉపదేశించిన వాడే. వీరు కూడా తెలుగు సాహిత్యమున సూర్యచంద్రులు వంటి వారు అని పేర్కొనవచ్చు. పోతన నేటి తెలంగాణ, ఆయన ఎక్కడ పుట్టాడో ప్రయత్నించాం ఒకసారి. పోతన నేటి తెలంగాణ ఉన్నటువంటి ఓరుగొల్లు ప్రాంతంలో చెందిన బొమ్మల పోతన నివాసం. ఊరి పేర్లే ఇంటి పేరు కూడా పరిపాటి కనుక సామాన్యంగా అవుతుంది. కనుక ఈతడు బొమ్మెల పోతన అనే పేరు స్థిరపడింది. అలాగే పోతన తండ్రి కేసన. ఇతని తల్లికి కనతల్లి కూడా లక్కసాని. కేసన శైవాగమ ఆచార సంపన్నుడు, తల్లి భక్తురాలు. పోతన అన్న తెబ్బన్ని శివభక్తుడు కావున పోతన బాల్యం నుండి భక్తి అలవరుచుకున్నాడు. తండ్రి దగ్గరే చదువు సాములు నేర్చుకున్నాడు అని ఆయనే చెప్పుకున్నాడు. ఇప్పుడు గురువుగారు కూడా అలాగే సాయంత్రం చదువుకొని పోతనలాగా సమాచార పండుగ కూడా మల్లంప అనే పేరు ఊరి పేరు ఇంటినామంగా ఆ పేరులో ఉంటామన్నా ఆయనే చెప్పారు. ఆ విషయం ఇల్లు నిండా నువ్వు ఉంటామన్నా మల్లేశ్వరు మల్లినాథుడు మల్లంప అనే పేరు వచ్చింది చెప్పి ఆయనే చెప్పారు. కాంచి ఖండంలో అదో సామ్యం. ఇంకోటి ఈ తెలుగున ముగ్గురు రాజులు ఉన్నారు. ముగ్గురు కూడా భక్తి యోగమును సాధించి కొత్తపూర్తయిన వారు. మొదటివాడు పోతరాజు అనగా పోతన, రెండోవాడు గోపరాజు అనగా రామదాసు, మూడోవాడు త్యాగరాజు. మొదటివాడైన పోతరాజు మార్గ పద్ధతిలో భగవంతుని కొలిచాడు. తరువాత వారిద్దరు కూడా పద సాహిత్యంతో భగవాన్ అనుగ్రహపాత్రులు అయ్యారు. ముగ్గురు కూడా రామభక్తులు కూడా వింత. మరి పోత నివాస స్థలముపై చాలా వివాదాలు ఉన్నాయి. కడప మండలంలోని ఒంటిమెట్టని కొందరుంటున్నారు, ఓరుగల్లని కొందరుంటున్నారు వాదిస్తే ఆ వాదన మనకు అనవసరం. వావిగొని సుబ్బారావు గారు మాత్రం ఆయన ఒంటిమెట్ట వాదమే చెప్పారు. పోతన భాగవతమును కూడా ఏకశానమునకు వచ్చాడని జనకు సంహరించి వృద్ధ బంధు జన వాళ్ళ అనుజ్ఞాతుడై భాగవతం రచమునకు పూనుకొన్నట్లు పోతనే వ్రాశాడు. కనుక ఈ ఏకశిలానగరమే ఒంటిమెట్టని అనేవాళ్ళు ఉన్నారు. ఈ ఓరుగల్లని వాదోపవాదం వీళ్ళు కూడా వాదిస్తున్నారు. కానీ గోపరాజు మాత్రం అంటే ఏకశిలానగరమే ఓరుగల్లని సాక్ష్యం ఇచ్చాడు. అతడు తన సింహాసనం వాసించేవాడు ఇలా రాశాడు. కొన్ని వివరించి చెప్దాం అనుకున్నాం కదా, చేసిన మటుకు చెప్పడానికి విసుగనకుండా కవుల గురించి పేరు చెప్పడం కాకుండా మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరి ముందు చిన్నపిల్లల సంతోషంగా ఉంటారు. తాత ముత్తాతలు అందరూ 10 కుటుంబాలు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు అందరి కుటుంబం తాత ముత్తాతలు అటు ఇటు అమ్మవైపు నాన్నవైపు ఇటు అందరూ కలిసి వాళ్ళ పెళ్ళి వాళ్ళ చుట్టాలతో కలిసి ఎలా వివాహం జరిగినా శుభకార్యం జరిగినా అందరూ కలిసి ఎలా సంతోషంగా ఉంటారో అలా కవులందరి హృదయాల్లో కూడా ఒక చిన్న పిల్లగా గురువుగా ఉన్నట్టు నాకు అనుగ్రహం కనిపిస్తోంది. అందులో అందరి కవుల యొక్క అనుగ్రహాన్ని అందరి కవుల యొక్క అనుయాయుడే అనుచరుడే
వాళ్ళందరికీ నమ్రుడే, అందరూ కూడా చిన్నవాళ్ళలాగా ఉండి తాను వాళ్ళని సేవిస్తున్నట్లుగా ఆ విజ్ఞ ఆ చేతి పెట్టి జోడిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందువలన అందరూ కవుల యొక్క హృదయాలు చేసుకుంటే కానీ కవి గారి హృదయం తెలియదని నా భావన. చెప్తామని ఆకడ నీతి శాస్త్ర విధుడై అతను తన పోతం చేసిన సింహాసన ద్వాత్రింశతిలో రాశాడన్నమాట. ఆకడ నీతి శాస్త్రుడై గురు వీడ్కొని ఏగే వెక్కతో కాగితమూల శక్తిగని వనరించిన పైన చట్టు పైడి చట్టు ఏకశిలాభిధానము నిన్నకెక్కి ధరిత్రిలోననే ఏ పోలికల బోని ఎత్తిసిరి పుట్టిన ఇంటికి ఓరుగంటికి అనేక నగరమే ఓరుగల్లని చెప్పాడు. కనుక ఒంటిమిట్ట వాదం నిరాధారమైపోయింది. ఒకసారి పోతన కాలం కూడా ఒకసారి చెప్పుకుని ఒకసారి వాక్యాలు చెప్పుకుని ముందుకల్లా పోతన కాలం నిర్ణయించడానికి చాలా ఇదైపోయింది. అయినప్పుడు కూడా మూఢాధారాలు చాలా ఉన్నాయి. కవిసార్వభౌముడు శ్రీనివాసునికి పోతనకు సమకాలికుడు అని బావమరిదని చెప్పుకుని మొదటి గాథ ఒకటి ఆధారం. రావుసింగ భూపాలుడు కాలం బట్టి చూస్తే పోతన కాలం నిర్ణయించుట రెండవది. మూడవది పోతన ప్రపోత్రుడైనటువంటి కేశకవి మల్లకవి ఇద్దరు కూడా వారు రచించినటువంటి దాక్షాయణి పరిణయంలో దాన్ని అనుసరించి కాల నిర్ణయం చేయటం మూడవది. మొదటిది ప్రమాదభూయిష్టమైంది. పోతన శ్రీనాథుడు సమకాలిక అయినప్పుడు కూడా వారి బంధుత్వం మాత్రం ఎక్కడా కూడా తెలపలేదు. ఇన్ని కట్టుకథలు అది గ్రంథస్థారాసం కూడా ఎక్కడా లేవు, ముగ్గిములు ఇవన్నీ కూడా. కనుక ఆ కథలో మాత్రం ఆధారంగా తీసుకొని కాల నిర్ణయించడం మంచిది కాదు. అది నేల విడిచిన సాము లాంటిదే. కనుక దాక్షాయణి పరిణయం కృతిని ఆలోచిస్తే కనుక కృతి గురించి ఆలోచిస్తే కృతి గురించి చదివిని ఆలోచిస్తే పోతన కాల నిర్ణయం చేయడం సముచితంగా కనిపిస్తోంది. ఈ కృతి కేశకవి మల్లకవులు ఇద్దరు కూడా గురిజాల జనమల్లు సోమయాజికి అంకితం ఇచ్చింది. ఈ కృతిపతి పౌత్రుడైన పార్వతీశ్వరుని కుమారుడు పేరమంత్రికి పోడూరి పెదరామాచి తాత సంవత్సరంలో ఆశ్వీజ బహుదశమి సోమవారం నాడు దాక్షాయణి పరిణ కృతి ఒక రాసి ఇచ్చాట. పూర్వము అచ్చు లేక చేతితో రాసి నలుగురు పంచేవారు. ఒక పుస్తకం రాసి గురుగారు కూడా అనే ఒక పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని అందులో కాపీలు తయారు చేసి అప్పుడు ఆయన ప్రింట్తో చేశారు. కానీ పూర్వం చేతులతో రాసి తాళిపత్రాల మీద కాగితాల మీద రాసి అందరూ పంచిపెట్టేవారు. అదే మహాభారతం ఎలా దొరికాయి అప్పుడు ఈ కాలానికి కూడా అప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. ఇప్పుడు పోతన గారి టైం కూడా ఆ సమయంలో దాసనావసం చేతికి రాసి అందించారు. మాత్రం ఒకటే దొరికింది ఒక కృతి. అది క్రీస్తుగా 17వ శతాబ్దంలో అక్టోబర్ 18వ తేదీ సోమవారమే. దీన్ని ఆలోచిస్తే చూస్తే 25-30 సంవత్సరాలు చొప్పున ఆలోచిస్తే దాని పోతన గారి కాలం క్రీస్తకము ఉత్తరార్థం తేలుతుంది. అన్నీ 17. భూమి దండకంలో పేరుపడినటువంటి రావుసింగ భూపాలని కాలం ఆలోచిస్తే ఇతడు కాలం నిర్ణయించడం చేసుకోవచ్చు కాస్త. ఈ రావుసింగ భూపాలుడు రేచెల్ల వంశజుడు, అంటే రాచకొండ దుర్గాధిపతి అన్నమాట. ఈ భోగిని దండకం ఇతడు కుమార అన్నపోత భూపాలని కొడుకైనటువంటి రావుసింగ భూపాలని పోతుడని చెప్పాడు. పోలమాంబాల్ అసద్ గర్భ సంజాతుడిని చెప్పడం వలన అది రాజాచలమునికి అంటే రాచకొండ. ఆ రాజ్యమైనటువంటి ఏడుగల్లో 3 ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో రావుసింగ భూపాలు ఉన్నాడు అని మన పోతరాజు ఆలోచిస్తే పోతరాజు నాయకుడు తండ్రి నరసింహమ్మ నాయకుడు. అంటే పోతనాథుని కుమారుడు కుమారసింగ భూపాలు. ఈ విధంగా ఈతడు సార్ణవ సుధాకరం అనేది అలంకార గ్రంథం రచించాడు. ఈ గ్రంథం 14వ శతాబ్దం ఉత్తరార్థంలో ఉంది ఆయన అప్పటి వాడు. ఇక కుమారసింగ భూపాలను చూసి సాధిస్తే పౌత్రుడైనటువంటి కుమార అన్నపోతరాజు పుత్రుడు అను రావుసింగ భూపాలుడు 3వ వాడు. ఈతని ఉమ్మడి సింగ భూపాలుడని వ్యవహరించడం కూడా ఉంది. ఈతనికి సర్వజ్ఞుడు అనే బిరుదు కూడా ఉంది. ఇతడు క్రీస్తు 1430 మొదట 1473కు పాలించినట్లు శాసనాలు ఉన్నాయి. కనుక ఈతని కోరికపైనే పోతన భౌని దండకం రచించాడని కనుక ఇతని కాలము చూసినట్లయితే పోతన కాలం క్రీస్తు 15వ శతాబ్ది ఉత్తరాబ్ది యుగం తెలుస్తుంది. శ్రీనాథుడు చెప్పినటువంటి రావుసింగ భూపాలుడు ఇతడే కావు. కనుక శ్రీనాథ పోతనలు సమకాలికులని చెప్పచ్చు. కానీ పోతన క్రీస్తు 15వ శతాబ్ది వాడని చెప్పడం వలన
ఇంకా చెప్పచ్చు. ఇక భాగవతం ఆలస్య భారత రామాయణం వల్ల కూడా భాగవతం కూడా బహు కవికృతమైంది. అది విధివిలాసం అని తోస్తుంది. భాస్కర రామాయణము ఇతర కవుల చేత కూడా రచించబడింది. అయినప్పుడు కూడా భాస్కర రామాయణం అనే పేరునే వ్యవహృతం అవుతుంది. అలాగే భాగవతం కూడా అందరు 2-3 దశమ స్కంధ ఉత్తర భాగములు 10, 11, 12 ఇతర కవుల కృతమైనప్పుడు కూడా పోతన భాగవతం అనే వ్యవహరించడం జరుగుతుంది. భాగవతం మూలన 12వ స్కంధంలో 22,000 గ్రంథములు విమర్శకులు పేర్కొన్నారు. తెలుగున భాగవతం 30,000 గ్రంథములు. గ్రంథం అంటే 32 అక్షరముల యొక్క పరిమితం అని తెలుసుకోవాలి. గ్రంథం అనగా 32 అక్షరముల పరిమితం భాగం. అంటే తెలుగు భాగవతం మూలము కంటే 8,000 గ్రంథములు చేరాయి. ఈ భాగవతము ఉత్పన్నమైనప్పటికీ 2 కారణాలు ఉన్నాయి ప్రచారంలో. ఏంటవి? రావసింగ భూపాలుడు భాగవతమును అంకితం ఇయ్యగోరి యుద్ధం అనుకున్నాడు. కానీ నరాంకితము కావించుటకు పోతన నిరాకరించాడు. అందువలన ఆ కాలంలో ఆ రాజా గ్రంథమును పాతిపెట్టించాట. జరిగిందని కూడా ఆ రాజు భార్య కళలో రామచంద్రుడు కనిపించి చెప్తే అప్పుడు ఉద్ధరించబడాలని ఆమె మాట కాదనలేక రాజు భాగవతం పైకి తీశాడని చూడగా ఆ స్కంధముల భాగం శిథిలమైపోయాయని మొదటి కారణం. రెండోది భాగవత ప్రతిని ప్రజామందిరమున భద్రమించడం చేత అతడు గతించిన వెంబట పోతన కుమారుడు మల్లన గ్రంథమును చూడగా కొంత భాగం శిథిలమై ఉందని రెండో కారణం. కానీ 2 కారణములు తలాతోకా లేక కట్టువసలుగా అనిపిస్తోంది. పోతన ఎంత మోక్షగామి అయినప్పటికీ కూడా కొంత ఇసహకామి కూడా కనుక అందుకు అతడు ఇసహకామి కాదు. అందువలన కావున అతడు భాగవతం ప్రతిని గాలి జోరనటువంటి భద్రముగా దాచి ఉండొచ్చు అని నమ్మశక్యము రాని విషయం. అంతేకాకుండా దానికి 2 ప్రతులు ఉన్నాయి పుస్తకాలు. ఏంటవి? 3వ ప్రతిని ఎవ్వరూ కూడా రాసుకోండి. 2 ప్రతులు ఉన్న దాని గురించి ఎక్కడ ఇందాక అది 3వ ప్రతి ఎవ్వరు రాసుకోలేదు. అందువలన ఇది వింతలో వింత కూడా. కనుక పోతన ఇంత భాగవతము ఉత్పన్నమనుటగా నిస్సంశయము కాదు, విశ్వసనీయం కాదు. పోతనింట భాగవతము ఉత్పన్నమైనది అనుట విశ్వసనీయం కాదు. ఇంకా మొదటి కారణము సగం సమంజసముగా ఉన్నది, మిగిలిన సగము అసమంజసముగా ఉన్నది. సంగభూపాడు సర్వజ్ఞుడు సరసుడు అట్టి రాజు భాగవతమును పాతిపెట్టించనుట నిక్కమే అగుచో అది వారి అల్పబుద్ధికి నిదర్శనము కదా. మరి అందువల్ల పోతన భాగాలు రాసి ఉండలేదంటగా మేలు. అందువలన భాస్కర రామాయణమును భాస్కరాచార్యుడు ఏ కాలంలోనే రాసినప్పటికీ కూడా భాగవతమును కూడా పోతనాదులు ఏ కాలమునే రచించి ఉండటం సాధ్యమే కదా. ఆ పని పోతన సమ్మతితోనే జరిగి ఉండొచ్చు కదా అని. కానీ ఏకాదశి ద్వాదశ స్కంధముల పోతన ప్రియశిష్యుడకు వెలిగాడ నారయ్య రచించినట్లు రాసుకొని ఉన్నాడు. ఇతడు ఒక పద్యము పోతనాలను స్తుతించి ఉండటం చేత ఆ స్కంధము పోతనకు పిమ్మట కొంతకాలమును రచింపబడలేదని సింగింపదగను ఆలోచించాలన్నమాట. కానీ సమకాలికులు అందరూ కూడా స్తుతించుట ఆశ్చర్యము పొందవలసిన అగత్యము లేదు. కరే బాపిరాజు తన సమకాలుడైన పిల్లలమరి వీరభద్రుడిని స్తుతించాడు. అట్లే వారిని కూడా పోతన స్తవము చేసి అనుకుంటకు వాస్తవముగా ఉన్నది. కనుక భాగవతము కూడా భాస్కరాయణం వలె ఏకకాలమున 4 కవులు చే రచింపబడుట అందులో దశకు ఇంతవి కూడా లేదు, సింత అనటానికి అవకాశం ఉంది. ఎక్కడ అనుమానం లేదు, తప్పు లేదు అని పోతన అనువాద పద్ధతి ఆలోచిస్తే మనకు అర్థమవుతున్న విషయం. పోతన అనువాదం వల్లనే భాగవతానువాదం కూడా స్వతంత్రంగా అనువాదమే అని చెప్పవచ్చు. ఈ విషయం నా వ్యాస భాగవతం కంటే పోతన భాగవతము 8,000 గ్రంథ సంఖ్యలు 32 పరిమితి అక్షరాల గ్రంథం పెరుగుడు చేసి నిరూపించదగినది. అలాగనే ఘట్టమునందు మూలమునగా కనబడినటువంటి వర్ణనలు కావించాడు. కొన్ని స్వతంత్ర కల్పనలు చేశాడన్నమాట. గురువుగా చాలా కొంచెం గురువుగా చేశాడు కదా అని పోతన దగ్గర అందుకే తండ్రిని ఎక్కువ పోతన గురించి చెప్పుకుంటే పోతన భక్తి తిమ్మ కవి పోతన గారు అడుగునేలా కూడా ఈయన లోకవాసన పోతన గారులని లోకవాసనకి వెళ్ళా నివృత్తి మార్గంలోకి వెళ్ళారు. ఈయన తర్వాత అంతర్ముఖులు గురువుగారు
అందువల్ల ఆయన దాని దగ్గరికి పోతనలో చాలా ఇష్టం. ఆయన తండ్రిని పోతన పెడతానంటే పోల్చారు. ఆయన తెమ్మకవి ముద్ర కొన్ని సొంతాన్ని భాగవత వ్యాఖ్య నుండి కూడా కొన్ని విషయములను కూడా గ్రహించారు. వాని పద్యములా కూడా రచించారు. ఆ కారణం చేత తెలుగు భాగవతం మూలం కంటే పెరిగింది. భీష్ముడు శ్రీకృష్ణుని పరమాత్మను సృష్టించిన ఘట్టము పరిశీలిస్తే పోతనామాచిన అనువాద విధానం మనకు కొంచెం తెలుస్తుంది. ఏంటది? త్రిభువన కమనీయం త్రిభువన కమనం తమాల వర్ణం రవికల గౌరవాంబరం దధాన్ వపురలక వృత ఆననాబ్జే సఫేతిరస్తు మే అనవద్య త్రిభువనకమనీయం ఆలవర్ణం త్రిభువనకమనం అనంతమా త్రిభువనకమనం త్రిభువనకమనం తమాలవర్ణం రవికర గౌరవాంబరం దధానౌ వపురులక కులం అమృతానాబ్జే వపు అలక కుల ఆహృత కూడినటువంటి ఆనాబ్జే విజయసఫేరతి అస్తుమే అనవద్య. ఈ శ్లోకమునకు తెనిగింపు ప్రశంసనీయంగా ఉన్నది. 3 లోకాల నుండి కూడా ఉన్నటువంటి వాడు, అందరూ అనుభవించిన వాడు కవికుల వర్ణుడు. తర్వాత తమాల వృక్షంతో అనంతమే మంచి రంగు కలవాడు. తర్వాత సూర్యకిరణాల నుండి రంగు అంబలమేండు ఆకాశం సూర్యుడు ఎలా ఉంటాడో పచ్చని బట్టలో ఉన్నాడు. దాని వపుహు శరీరం ముందు అలక ముందులతోటి ఉన్నటువంటి ముఖం కలిగినప్పుడు ఆవు తక్కువ ఉన్నటువంటి వ్యాపించే ముఖం కలిగిన వాడు. అలా ఉన్నటువంటి మే అనవద్య ఎల్లప్పుడూ నాకు ముందుగా. ఈ తెలుగు నాకు ప్రశ్న ఏంటంటే త్రిజగన్మోహన నీలక అంతతను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపై రంజిల్ల నీలాల వజ్ర సంయుక్త ముఖారవిందనిసి సేవ్యంబై విజయించేరడు వన్నెకాడు మదిన్ ఆదేశించు ఎల్లప్పుడు ఆదేశించు ఎల్లప్పుడు. ఈ శ్లోకంలో రవికల గౌరవాంబరం అను సమాసమును ప్రాభా నీల బంధుప్రభకని తెలుగు దించిన ఒక తొడవు తెలుగు పద్యమునందు తమాల వర్ణం అనేది రాకపోయినప్పుడు కూడా వన్నెకాడు అని పదము మాట వరాలమూటైంది. ఇది తురగరజో విధం విశ్వక చలిత శ్రమవార్యలంకృత అస్యే మమ నిశిత సరై విభిద్యమానత్వచి విలసత్ కవచేస్తు కృష్ణాత్మ హయరింభాముఖూరిధూసర పరిమ్యస్తరాకోపమే ఉపేతమయీ రయజాతశ్రమతోయ బిందుయుతమయీ రాజిల్లెనెమో ముంతో జయం పాధునకిచ్చి వేట్కన ఆ శస్త్రాహిత అంజలిన్ నొచ్చెయ్యి పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతము. ఈ శ్లోకంలో శ్రమవారి కంటే కూడా అని పద్యము అనే పదమందరి తోయబిందుల కృష్ణుని నిరూపం, కృష్ణుని యొక్క రూపానికి అలంకార కచశబ్దమునకు అలకటాను తెనిగింపు కూడా చాలా సుందరంగా ఉంది. స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞాం ఋతుమధికర్తుమేవ ప్లుతో రథస్థః ధృతరథచరణోభ్యమా ఆచలద్గుః హరిరవహन्तు మివం లంఘితోత్తరీయః సితవిసిగవతో
విషాం దంసః క్షతజ పరిప్లుత ఆతతాయినో మే ప్రసవ మన్మథి ససార మద్వదార్థః సభవతు మే భగవాన్ గతి ముకుందః. ఈ 2 శ్లోకములు కూడా పోతన గారు ఒక భజనలో ఇమిడించారు. చేసి ఏంటది? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతిగ గన భాగం బెల్లగొప్పిగొనగా ఉరివికినోర్వక ఉదరంబుతోనున్న జగముల దేకుం జగతి గంజార చక్రంబు చేపట్టి సముదరించురయం అయినన్న పచ్చని పటము జార నాలావున కూచు నగుబాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ గదికి లంఘించు కరణిని మెరసీలేడు భీష్ము సంపుతు నిన్ను కావు మద్దునంచు మద్విసిక వృష్టి తెరలి జనిదించు దేవుండు దిక్కు నాకు మూలమందు అపప్లుత తోరు ఉద్రస్తహాను జలద్గుహు అని వాని శేషమందరి మొదటి 2 పాదములు కూడా వివరణాత్మకంగా పెంపు కుప్పించిన కసిన అనువాదము ఆప్లుతం దాంతోనే స్ఫూర్తిని నిండుగా తెలుపుతున్నది. ఆ కుప్పించగసినప్పుడు కొండలములు సేకరించి వాని కాని గగనం అంతా కూడా వింత రంగుతో వచ్చింట, ఇంతలో పూసినట్లయిపోయింట. ఈ పోతనాత్మ భావనే కదా మరి జగద్గుహు అన్నమాట. కుప్పించి ఎగసిన కుండలంబుల ఎంత భాషలో చదవట్ల రావట్లేదు. ఆ పోతన భాగవతం జగద్గుహు అనే మూలమునకు 2వ పాదము తెలుగు సేత మూలమున భూమి చెలించుటకు కారణము ఎక్కడా చెప్పలే. కానీ భాగవత వ్యాఖ్యాత అగు శ్రీధర పండితుడు దాన్ని ఉదరస్థ స్వయభువన భారేణ వివరించారు. ఆ విషయం పోతన గారు అందిపుచ్చుకున్నారు. మూలం నతోత్తరీయ అనే ఉంది. నిస్సారమైన దాని పోతన పచ్చని అనే విశేషంతో అందం తెచ్చాడు. పైనున్న పచ్చని పటము జార అనుటలో ఆ వస్త్రము భుజములపై నుండి జారుతున్నట్లే స్ఫురించుతున్నది. ఇంతకంటే అనువాదం సొగసు తెచ్చడం ఎవరికి సాధ్యము కాదు అనిపిస్తుంది. ఇంకా ఎత్తుగీతిలో భీష్ముని యొక్క సంపుడు అనే విషయం కూడా విడుగు మద్దునాను రచన పోతన సొంతము. శీర్షంలో 4వ పాదం పోతన స్వకపోల కల్పితమే. ఇలా చూస్తే గురువుగారు ఇలాంటి చాలా చేశారు. అందరి కవుల్లో చిన్నవాడు, అందరిలో ప్రేమగా ఆఖరి వాడు చూస్తారు. అందరి కవులు ఆఖరి వాడుగా అయినా వాళ్ళ ఎందు అంత వినయదృష్టి సనువుగా స్నేహంగా ఆదరంగా ఉన్నారు. వాళ్ళు అయ్యింది గురువుగారిని అంత వాత్సల్యం చూపించాలని మనకి అర్థమవుతోంది. తెలుగు సాహిత్యంలో రసగురిక అనేటువంటి క్రింది పద్యం పోతన గారి కల్పనే కదా మరి. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైదల్లుడు వాడు మౌళి పరిసర్పిత పించం వాడు నవ్వురాదిల్లడి మోమువాడు ఒకడు చల్వలమాన ధర్మము మల్లిగలా నీ ధర్మము తెచ్చెను మల్లిగలా నీ పొదల మాటు నలిడు గదమ్మ చెప్పరే. ఇలా అనేక పద్యాలు వస్తాయి. ప్రతి అందరూ వచ్చిన పద్యాలు. ఈ శ్లోక యథాతథంగా తెలియచుటేందుకు కూడా పోతన అనువాదము సుందరముగా సొగసుగా కూడా ఉంది. ఇంకా అంబరీషు వాక్యాన్ని చూస్తే అంబరీషుని యొక్క క్రమక్రమ వైరాగ్యం కూడా అపూర్తి. దానినే వ్యాసభగవానుడు ఈ విధంగా రాశాడు. గృహేషు దారేషు కృతేషు బంధుషు రిపోత్తమా చందన వ్యాధిపంతిషు అక్షయ్య వస్త్రాభరణ ఆది యుధాయుషు అనంతకోశేషు అకరోతు అసన్నతి. ఈ శ్లోకాన్ని పోతన తిరిగించి చూడండి ఎంత బాగా రాశారు. అతనికి ఇహమాని హరులందు కనులందు ధనవులందు కేలివనములందు పుత్రులందు బంధుమిత్రులందు పురములందు అంతిపురమునందు. ఇంకా ఇలా ఆదిస్తే వామచిత్రుడ ప్రహ్లాంచిత్ర గయేంద్రమోక్షము ఇలా అనేక కాలేము యోని కథ ఇలా రుక్మిణీ కళ్యాణం అనే ఘట్టములన్నీ కూడా పోతనామాచిన యొక్క కల్పించిన విధాన కల్పనలు కూడా అతని భావనా శక్తికి విశ్రమ చేయిస్తాను. అలాగే భాగవతంలో ఉన్నటువంటి
కింది శ్లోకమును కూడా పోతన యథోచితంగా తెలియజేశాడు. నిగమకల్పతరోర్గ్రసితం ఫలం సుఖము ముఖాదమృత ద్రవ సంహితం పిబతర్భాగవతం రసమాలయం. ముహురహో రసిక భవిభావుక. దానికి గురుగారు పోతన గారు వేదకల్ప వృక్ష విగళితమై సుఖం ముఖ సుఖముఖర రసాద్రవమున ఒకసిన్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గనుడు రసిక భావ విధులు. సుఖమహర్షి అర్థం చేసుకోవాలి ఇక్కడ. వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ రసాద్రవమున ఒకసిన్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గనుడు రసభావిక భావ విధులు రసభావ విధులు. మూలంలోని మైత్రేయుల యొక్క విదురుడు మైత్రేయుల యొక్క సంవాదనం 208 పద్యములను రాస్తే పెంచి రాశాడు. అయితే వీరభద్రుని చేరిన ఘట్టమును మాత్రం కూడా పెంచి రాశాడు. విష్ణు పురాణంలో హరివంశం మునగవాని నుండి గ్రహించిన విషయములు నరకాసుర యుద్ధమున నిక్షేపించారు. 300 ఇంకా మూలంలో 250 శ్లోకములతో ఉన్న బ్రహ్మ ప్రకరాచిత తెలుగు 70 గ్రంథముల వరకు పెంచాడు. గ్రంథములుగా చెప్పాము, 32 సంఖ్యను చెప్పుకున్నాం కదా. గజేంద్ర మోక్షము 120 గ్రంథముల సుమారు 4 రెట్లు పెంచి రాశాడు. గజేంద్రుని మొరవిని విష్ణువు బయలుదేరిన పిమ్మట లక్ష్మి వెడలినట్లు మూలంలో లేదు. గజేంద్రుడు మొరపెట్టుకున్న పద్యములో లాభక్యంతైన పద్యము అనే పద్యము పోతన కల్పనే. వామనావతార ఘట్టములో కూడా మూలమందర కథను 200 గ్రంథములు రాగా పోతన సుమారు 700 గ్రంథములుగా పెంచాడు. ఉదాహరణకు మూలంలో క్రింది శ్లోకాలు చూసుకొని పరిశీలించి మంచిది. యజేంద్రియాజ్ఞై కథవిరియమాధృతాన్ భవంతమామ్రాయ విద్గానకోవిదా సయేష విష్ణుర్వదోస్తు ద్వాపరో దాస్యామ్యముష్మై క్షితిమీప్సిదా మే. అలాగే యద్యప్యసో సావధర్మేణ మాం బధ్నీయాత్ వాగపి సంపదాస్యేనం హింసిష్వే ధృత బ్రహ్మతను హరిం. ఈ శ్లోక భావన మాత్రం గ్రహించి పోతని ఈ విధంగా రాశారు. కారే రాజులు రాజ్యమున కలుగవే గర్వోన్నతి బొందరే వారేరి సిరి మూట గట్టుకొని పోవంజాలిని భూమిపై పేరేనన్ గలదేశి ప్రముఖులు ప్రీతిశకాములై ఇదే కోర్కెలు వారన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. మురుగని క్రతువుగ వ్రతముల బొగడున జననట్టి పాండవ పొడవున్ గురులై అడిగిడినటను అటనను ఓటికి విడరాడే మహానుభావ ఇష్టార్థంబుల్ ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం జానుకరంబు క్రిందగుటన్ మీదై నొకరు పొండుటన్ మేలుగాదే రాజ్యములు సతమున్ కాయంబు కాపాయమే. అంటే దుర్గతి అన్నమాట. నిరమం అంటే దుర్గతి. నిరమంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన దుస్తరంబైన గురింగైన లోతమర నిజమున్ రానిమ్ము కానిమ్ము ఏ హరుడైనన్ హరి అయినన్ ఈ నీరజభవుండ అభ్యాగతుండైనన్ ఔ తిరుగన్నేరదు నాదు జిహ్వన్ వినుమా వర్యా వినుమాఖ్యవర్యా మాటికి
ఈ ఘట్టం పోతని రబడిని ఇస్తానడమాట. పరమేశ్వరుని విరాట్ రూపం తీరు అతని సర్వతోముఖ భావనాశక్తి దృష్టాంతం. తెలుగు సాహిత్యంలో ఇలాంటి అరుదైన గొప్ప పద్యములలో ఇది ఒకటి. గురుగారి జిల్లా నిందాస చూసినాం కదా, కాంచీకంలో స్థిత పుస్తకాలు ఉత్తమ శ్రమంలో కూడా ఆ చెప్పినాడు. రవిబింబము ఉపమింప పాత్రమగు ఛాత్రం వై శిరోశ్రవణాలంకృతమై గళాభరణమై రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై భవిమతం కంకణమై భవిమత కంకణమై కటిస్థలిన్ ఉదంతజ్యద్ఘటిం ఘంటియై నూపుర ప్రవరం వై పదపీఠమై వటుండుతా బ్రహ్మాండమున్ నిండుజోన్. ఈ వామనావతార ఘట్టంలో వామనుడు బలిచక్రవర్తిని దర్శించుట ఏగు వెళుతున్నప్పుడు ఆయన స్వస్తి జగత్రయ అనేటువంటి స్వస్తిని జగత్రయీ భువన శాసనకర్తలు ఇత్యాదులు కూడా ఆశీర్వదించిన పద్యము కూడా ఔచిత్య దృష్టితో చూసి తెలుస్తుంది. నేర్పుగా మూలంలో లేదు. ఈ రీతిగా పోతనామాచ్యుడు అనివార్య విషయమున స్వతంత్రుడై గ్రంథమును పెంచాడు. దుర్వబోధములకు వేదాంత విషయములను తెలుగువారికి అందింపగోరి ఆయన శ్రీధర వ్యాఖ్య ఎందరి విషయములను గ్రహించి వ్రాసిన ఘట్టములు కలవు. సహజంగా పోతన భాగవతోత్తముడొకటి. భాగవతమును భగవంతుని లీలలను భాగవతుల కథలను వర్ణించు గ్రంథమును ఆయా భాగవతుల యొక్క చిత్రలను వర్ణించు సందర్భములు కూడా అనేకములు ఉన్నాయి. ఆయా భక్తులతో తాదాత్మ్యము చెంది భగవంతుని అతని లీలలను వర్ణించుట ఈ తెలుగు భాగవతము సంస్థ భాగవతము కంటే పెంపుదల చెందుటకు కారణములు ఎంచవచ్చును. కనుక పోతన అనువాదము కథాప్రధానువాదమును గాని కాదని చెప్పుట సాగదు. కానీ అతడు తనకంటే పూర్వుడైన ఆంధ్ర కవుల మార్గముని అనువాదేశమున అనుసరించి చెప్పవచ్చు. గురువు కూడా అలాగే చేశారు. గురువుగారు కూడా కాంచీకంలో మోకశంకర కథ అంత బాగా రాశారు. మూలంలో ఒక మూకుడు మహా ఉన్నాడని రాశారు బ్రాహ్మణుడు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చేశారు తగ్గారు. ఇంకా పోతన కవితారీతులు పోతన లయితస్కంధము కృష్ణమూలము సుకాలాపాది అభిరామం సుకాలాపాది అభిరామం మంజులతా శోభితం సువర్ణసుమం సుమనస్నేయము సుందరోజ్వల వృత్తము మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు వెలయిన్ భాగవతాఖ్య కల్పతరు ద్విజశ్రేయమై. ఇలా భాగవతము పురాణ రత్నములను ప్రసిద్ధయింది. అందు కృష్ణ పరమాత్మ యొక్క తత్వమును చేశాడు. ఆ పరమాత్మ తత్వమును మాయచే నిబిడీకృతమైంది. సామాన్యులకు అర్థము కాదు ఇది. కనుక అట్టి భాగవతము అనువదించట మాటలు చెప్పట వారి సుఖమును కాదు కదా. మరి భాగవతం అనువదించుడు సామాన్య విషయము కాదని భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూరికైన సూరికైన విభూతినుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చునంత తేటపడతూ అని పద్యం పోతన తన అభిప్రాయమును సువిశదంగా చెప్పాడు, వినయంగా చెప్పాడు. తన కాలం దాకా భాగవతము తెలుగున కవులెవ్వరూ అనువదింపలేకుండా తన పూర్వజన్మ సుకృతమని క్రింది పద్యం పోతన తలచినట్లు తెలుస్తోంది. మనరన్న ఎతిక్కనాది కవులు ఈ ఉరివిన్ పురాణ తెలుగున్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెలుగున్ సేయుదు మున్ను భాగవతం తెనింగించిన జనంబున్ సఫలంబు చేసెదా పునర్జన్మంబు లేకుండగన్. కవులందరికంటే కూడా అందరి వలె గ్రంథరచనకు పోతన కోరిన ఫలము ధనము కాదు, యశం అంతా కాదు, అంతకంటే కాదు. అతడు కోరదగినది జన్మరాహిత్యమే. ఈ జన్మరాహిత్యమును భాగవతానువాదే మరి కారణమగునని పోతన త్రికరణ శుద్ధిగా విశ్వసించాడు, నమ్మాడు. శ్రీరామచంద్రుడు కూడా పోతన కనిపించే రామభద్రుడు ఆయన మతం బొనుక శ్రీ మహాభాగవతంబు తెలుగు చేసి చేయము అని
నాకు భవబంధములు తెలుపమని అన్నట్ట అని ఆజ్ఞాపించాడు చెప్పాడు. ఇతర కవుల కంటే ఇతడు ఈశ్వరుని బోలు సత్కవులు లేదని అనిపించుకోలేదు. తెలుగు కవులలో ఇంతటి వినయ సంపద గల కవి ఇంకొకడు కనిపించాడు. భాగవతానువాదము కూడా చాలా పడ్డ పోతన తన పురాకృత నించుట నిక్కము. తెలుగు భాగవత కర్త పోతన కూడా తెలుగువా శుభాధిక్యం. ఎలాగైతే పోతన గారు విష్ణు కథ రాసి భాగవతోత్తముడు అయ్యారు. ఆ శివకథని ఇంకా శివకథలు తప్ప ఏమీ రాయలేదు. శివుడు గురించే మొత్తం అన్నీ రాశారు గురువుగారు. ఏ కథ ఎవరన్నా శివుడు అర్ధనాశతత్వంతోనే ఆయన కవిత్వం సాగింది. కానీ ఎవరు ఏ కవిని హింసించలేదు, ఏమీ చేయలేదు, ఎవరిని పట్టుకుంది అని కూడా పట్టాడు. అనేక ఆయన లోకవాసన పడలేదు. నేను మించిన వాళ్ళగా ఈ చూడు సత్కవు లేరు అనిపించుకోలేదు. అనిపించుకున్నాడు కానీ తెలియలేదు ఎవరికి. అది అనేక కాషాయం కట్టిన కర్మయోగ అయ్యారు. తెలుగులో ఆయన సంపద కలిగి ఇంత వినయ సంపద కలిగి శిష్య సంపద ఉండి కూడా ప్రతిష్ఠులతో ఉన్నప్పుడు కూడా ఈయన చాలా వినయ సంపదగా కనిపించాడు. ఇంకా అర్థం అవ్వాలంటే సర్వేశ్వరం వారు మల్లంబ సర్వేశ్వరం వారు కూడా ఈయన శిష్యులే, తమ్ముడే అనేది తండ్రి దగ్గర ఈయన దగ్గరే చదువుకొని ఈయన దగ్గర ఉద్యోగం. అందుకని నేను లింగోత్సవం కానప్పుడు ఆయన చెప్పాను సమాచారంలో వాళ్ళు అడిగితే మా ఆయన యొక్క శిష్య పరమాణుని నాకేం రాదు, నేను కూడా ఆయన శిష్యుని. ఆయన కూడా వచ్చి గురుగారికి క్షీరాభిషేకం చేసిన గొప్ప వ్యక్తి అన్నమాట ఆయన. చెప్పాలంటే ఈ తర్వాత పోతుంది ఆ అన్నగారు, మూడో అన్నగారు మల్లంప సర్వేశ్వరం, మూడో అన్నగారు వీరేశ్వరమ్మ గారు. అది ఇప్పుడు ఆ కాలం వచ్చేసి ఈ కాలం వాళ్ళు తెలియదు, 1-2 దశాబ్దాల వాళ్ళు తెలియదు. పోతన కవులో ఇంత వ్యక్తి పురాణ అనువాద కథ అయినప్పుడు కూడా ప్రబంధ కవులకు శయ్యలో మార్గదర్శకుడు అయ్యాడు పోతనకు భావావేశం మినిమిక్కిలిగా ఉన్నది. అది ఉచితానుచితం కూడా పాటింపంతటి ఆవేశం ఇతని కథాకథన శైలి కాదు అని వర్ణనాత్మక శైలి స్వయముగా అనువదించేవాడని చేత వారి చరిత్రలు వర్ణించుట పట్టుట తన ఎడలు ఉన్నప్పుడు వారితో తాదాత్మ్యం పొంది భగవానుకు బుర్రులు కూర్చుండగా ఉంటుంది. బుర్రు అంటే బుర్రు ఎంత ప్రేమగా జరుగుతున్నట్టుగా నమ్మ నీవే దాని లీనమై తాదాత్మ్యంగా చెప్పినమాట. ఉర్రూతలు కూర్చున్నట్టుగా ఉంది. భాగవతం అందరి ఆయా భక్తుల ప్రార్థనలు అన్నీ కూడా పోతనవే కానీ వారివి కాదు. అయినప్పుడు కూడా ఆ ప్రార్థనలన్నీ మరి ఆ భక్తులు చేసినవి అనిపించినట్లు తన కవితాశక్తి చేత చదువులకు మురిపించడం కూడా ప్రజ్ఞ గల ఉత్తమోత్తమ కవి పోతన. ఇలా ఆర్జిస్తుంటే ఇంకా పోతనాది పోతన ప్రధానంగా ఆత్మాశ్రయ కవిత. దాని తోడు శుభములైన శబ్దములు ఏర్చి కూర్చి పద్యమును మధురముగా మార్గముగా నడిపిస్తాడు. ఈ విషయంతో పోతన నన్నయ్యకు శిష్యుడు అనిపించవచ్చు. శిష్యుడే పద్యమును అన్నయ్య కంటే మధురంగా నడప తెలుగు కవులు లేరు. సంస్కృత భూయిష్టమైనప్పుడు కూడా నన్నయ్య కవిత అతి మధురముగా నిండింది. ఆ మాధుర్య గుణము సంస్కృత కవులలోనే ఒకరిద్దరు తప్ప అలవడలేదు. ఈ మాధుర్యమును తరువాతి తెలుగు కవులలో పోతన పెద్దనయ్యి కొంత అనుభవం అందుకొనగలిగారు. పోతన పద్యము త్యాగయ్య కీర్తన వంటిది. చెవి పడినంతనే అవి శ్రోతల స్వప్నలోకమున విహరింపజేయు. పోతన పద్యములలో గీతిగా గుణము పుష్కముగా ఉంది. కనుకే పోతన పద్యములు తెలుగు నేల 4 చెరుగులు కూడా 4 దిక్కులు అన్నమాట. ఆ బాల గోపాలము ఆయన పద్యము నన్ను విని మరియు మురియుట ఈ గుణమే కారణం. అదినుగాక పోతన పరమ భాగవతోత్తముడు అవుట కూడా భాగవతం భగవలేని బంధుట గ్రంథము బట్టి కూడా ఉన్నది. కనుక ఈ ప్రచారం కూడా ఉండటం వల్ల వ్యక్తిని బట్టి అనగా రచించిన కవి వ్యక్తిత్వం బట్టి గ్రంథమునకు పేరు వచ్చింది. తెలుగు భాగవతం అలాంటిది. తర్వాత చెప్తాను. మళ్ళీ